తొర్రూరులో జరిగే మాదిగల డప్పు కళాకారు ర్యాలీని జయప్రదం చేయండి. మానుకోట జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంత భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాదిగ కళాకారులు శరత్ కుమార్, బాబు మాదిగ, పాటల రాంబాబు మాదిగ, మాదిగ ఉద్యోగ సమైక్య రాష్ట్ర నాయకులు సోమవరపు ఐలయ్య మాదిగ, మాజీ జడ్పీడీసీ మంగళపల్లి శ్రీనివాస్ సంయుక్తంగా మాట్లాడుతూ ఎస్సీ, ఏబీసీ వర్గీకరణ అమలు పరచాలనే లక్ష్యంతో తొర్రూరు డివిజన్ కేంద్రంలో జరిగే డప్పు కళాకారు ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తూ మాదిగల ఆత్మ గౌరవ పోరాటం, మాదిగల అస్తిత్వ పోరాటం, సామాజిక న్యాయ పోరాటం కొరకు జరిగే 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మాదిగ ఉపకులాలను కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహాంకాళి బుచ్చయ్య, తాటికేల సురేంద్ర మాదిగ, కుంటకొంబు భిక్షపతి మాదిగ, గుండాల రజిత మాదిగ, నగరికంటి వెంకన్న మాదిగ, ఈనపల్లి శ్రీనివాస్, వెల్తురి పూర్ణ రామచందర్, రాయశెట్టి ఉపేందర్, రాయశెట్టి వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలకు అండగా నిలబడ్డది మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు. అన్న ఆధ్వర్యంలో కళానాయకులుగా, కళాకారులుగా 1,00,000 డప్పులు 1000 గొంతులు అనేటువంటి ఒక కార్యక్రమం ఫిబ్రవరి 7న జరగబోతూ ఉన్నది. దానికోసం ఇవాళ తొర్రూరు మండలంలో పెద్దలందరి సమక్షంలో ఆ ప్రిపరేటరీ మీటింగ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేల మీద కళాకారులుగా ప్రతి ఒక్కరికి పాడబడినాం, ప్రతి ఒక్క కులానికి పాడబడినాం. ఇవాళ సావైనా పెళ్ళైనా మా డప్పు అనేటువంటిది పనిచేసింది. రెండోది, ప్రతి పార్టీకి కూడా మా గొంతులు గలాలు పనిచేసినాయి. ఇవాళ మా జాతికి ఒక ప్రాబ్లం వచ్చింది, మా జాతి సమస్యలో ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ జాతిలో పుట్టినటువంటి నేనుగా ఖచ్చితంగా పాట పాడాలని చెప్పి, నా కలం వినిపించాలని చెప్పేసి ఈ పాటమ్మ రాంబాబుగా ఈ ప్రాంతం నుంచి నేను ఈ మండలాన్ని కోఆర్డినేటర్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నా. రెండోది, ఈ వర్గీకరణకు మా సహోదరులైనటువంటి మాలవాళ్ళు వాళ్ళు అడ్డం పడుతున్నారు. 30 సంవత్సరాల నుంచి అడ్డం పడుతూ ఉన్నారు. ఎవరి వాటా వాళ్ళు తీసుకునేటువంటి ఒక న్యాయబద్ధమైనటువంటి ఈ వర్గీకరణకు సబ్బండ కులాలందరూ కూడా మీరు సహకరిస్తూ ఫిబ్రవరి 7న జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంకు అందరు రావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భీమ్లు. మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి పాటమ్మ రాంబాబు, బరిగల బాబు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఎంఎఫ్గా, ఎంఆర్పిఎస్గా మేము చేయూతనిస్తూ ముందుకు తీసుకుపోవడానికి మేము సన్నద్ధమవుతున్నాం. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానంగా ఈ తొర్రూరు డివిజన్ ఉంది. ఆ ఈ తొర్రూరు డివిజన్ ఉన్నటువంటి ఎంఎఫ్ కానీ, ఎంఆర్పిఎస్ కానీ మరి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడం కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో రేపు ఫిబ్రవరి 7వ తారీఖున జరిగిపోయేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయం చేయడం కోసం సాయశక్తిగా పనిచేస్తాము, కళాకారులకు చేయూతలు ఇస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. డప్పులు వేలాది గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఒక ర్యాలీ అనుకుంటున్నాం. దాని మీద ఆ సభను విజయవంతం చేయడం కోసం సన్నాహక సమావేశాలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ మున్సిపాలిటీ కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఎంప్లాయీస్ వాళ్ళందరి సహకారంతో ఈ సభను విజయవంతం చేయడం కోసం రేపటి నుంచి గ్రామాలలోకి వెళ్ళబోతా ఉన్నాం. గ్రామాలల్లో మా జాతులను చైతన్యం చేసి రేపు హైదరాబాద్లో జరగబోయేటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మేము అందరం కూడా సంసిద్ధమవుతా ఉన్నాం. 30 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో సరికొత్త ఉద్యమానికి నాంది పలికిన గౌరవనీయులు మందకృష్ణ గారి నాయకత్వంలో అనేక త్యాగాలకు, పోరాటాలకు ముందుండి పనిచేసినటువంటి మాదిగ జాతి ఐక్యతను చాటే విధంగా రిజర్వేషన్ పోరాట ఉద్యమం కొనసాగుతుంది. చివరి దశకు వచ్చినటువంటి ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం మొత్తం మాదిగ ఉపకులాలను ఐక్యం చేస్తూ రిజర్వేషన్ అంతిమ లక్ష్యం రిజర్వేషన్ సాధన. ఈ సాధనలో కలిసి వచ్చే ప్రతి పార్టీ నాయకుడు, ప్రతి కళాకారుడు, విద్యార్థుడు, మేధావి, మహిళ, కార్మికుడు, కర్షకుడు అందరినీ కలుపుకోవాలనే ఒక గొప్ప విశాలమైన దృక్పథంతో కృష్ణమాది గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. అందులో భాగంగానే మరి 1000 గొంతులు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని అద్భుతంగా మా నాయకుడు కృష్ణమాది గారు ప్రకటించారు. దాన్ని విజయవంతం చేయడం కోసం తొర్రూరు డివిజన్లో దళిత బహుజనులు, ప్రత్యేకించి మాదిగ ఉపకులాలు ఐక్యంగా పనిచేయడానికి వస్తున్నారు. వీటికి సంఘీభావంగా వచ్చే బీసీ నాయకులు, ఇతర కులాల్లో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిత్రులు, సామాజిక ఉద్యమం నేపథ్యం కలిగినటువంటి పార్టీలందరికీ మేము జై భీమ్ తెలియజేస్తున్నాం.